చేశాడో ఆ రోజు తలుపు సరిగ్గా ముయ్, గడియ పెట్టు. ట్రంకు పెట్టి బయటికి తీ. ఇన్ని డబ్బులా? ఈ డబ్బునెంతో కష్టపడి దాచాను, మీ అమ్మ కంట పడకుండా. వెళ్ళు, ఖర్చుల గురించి దిగులు పడకు. పెద్ద పోలీస్ ఆఫీసర్ అయి తిరిగి రావాలి. నిన్ను యూనిఫామ్లో చూసి మీ తాతయ్య చాలా సంతోషిస్తారు. నానమ్మ, జాగ్రత్త నాన్న. సరే అమ్మా. అన్నయ్య ప్రతి నెల ఫోన్ చేస్తావు కదా? చేస్తాను. నువ్వు కూడా బాగా చదువుకోవాలి. మనోజ్, నీకు సర్ప్రైజ్. అరే, దీనికోసం చాలా చోట్ల తిరిగాను. ఇది నీకు ఉపయోగపడే పుస్తకమేనా? బస్సులో చదువుకో. త్వరగా త్వరగా పద. జాగ్రత్త నాన్న, దారిలో ఏదైనా తిను. సరే అమ్మా. మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. నానమ్మ జాగ్రత్త. రా నాన్న, తను కూర్చుంటాడు. ఏ ఊరు వెళ్తున్నారు మీరు? గ్వాలియర్, వీళ్ళ నాన్నగారి దగ్గరికి. నేను గ్వాలియర్కే, డిఎస్పీ ఆఫీసర్ అవడానికి. త్వరగా దిగండి. దాదా త్వరగా దిగు. గ్వాలియర్ వచ్చింది, దిగండి. దిగండి. ఇదే లాస్ట్ స్టాప్. తమ్ముడు, గ్వాలియర్ వచ్చింది, దిగు. లే. ఇక్కడ నా రెడ్ కలర్ బ్యాగ్ పెట్టాను, కనిపించట్లేదు. ఏమైంది? ఏంటి ఆ రెడ్ కలర్ బ్యాగ్ నీదా? అవును, నా బ్యాగే. అది నీ పక్కన కూర్చున్న ఆడ మనిషి తీసుకుని దిగిపోయింది. అవును తమ్ముడు, అది నా బ్యాగు. తనలా తీసుకెళ్ళిపోతుంది. ఏమో తీసుకెళ్ళిపోయింది మరి. అరే, తమ్ముడు, ఆమె 3 గంటల ముందే బరువాలో దిగిపోయింది. ఆ ఆడ మనిషి 3 గంటల ముందే దిగిపోయింది.